నమస్తే. మీ శివానిని. శివాని ఆంధ్ర వంటల్లో నేను ఈరోజు శా చామదుంపలు, గుడ్లు పులుసు పెడుతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూడండి. 4 గుడ్లు, చామదుంపలు, ఉల్లిపాయలు 3 ఏశాను. ఇద్దరికి చేస్తున్నానిది. పచ్చిమిరపకాయలు, చింతపండు పులుసు. ఇప్పుడు చేసే విధానం చెప్తాను. బాండ్లీ మూత తీసాను. ఉల్లిపాయలు ఎగుతున్నాయి, ఇంకా మగ్గాలి. మూత పెట్టేస్తున్నాను. ఇక ఉల్లిపాయలు ఇలా మగ్గిపోయినాయి. మగ్గిపోయిన ఉల్లిపాయలు ఇగోండి, బాగా ఇలాగ రావాలి, టేస్ట్ బాగుంటుంది. మనం నూనెలో వేపిన గుడ్లు ఇవి. ఇప్పుడు చామదుంపలు ఉన్నాయి, ఇవి వేస్తున్నాను దీంట్లో. కాస్త ఇలా వేగనిద్దాం కొద్దిగా. చామదుంపలు కొద్దిగా జిగురుగా ఉంటాయి కదా, కొద్దిగా వేగనిస్తే టేస్ట్ బాగుంటుంది. కారం వేస్తున్నాము. కారం సరిపడా వేస్తున్నాను, మీకు చూసుకొని వేసుకోండి. నేనైతే 2 స్పూన్ల దాకా వేసాను కారం. ఇలా కొద్దిగా వేపి దీంట్లో చింతపండు పులుసు వేస్తాను.
కాస్త చిక్కగానే పెట్టుకోండి, బాగుంటుంది. కొద్దిగా వాటర్ కూడా వేస్తున్నాను. దీంట్లో పసుపు వేసి నూనెలో వేపిన గుడ్లు దీంట్లో వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉంటే అయిపోతుంది. మూత తీస్తున్నాను. మరుగుతుంది పులుసు. దీంట్లో సాల్ట్ వేస్తున్నాను. కొద్దిగా సిమ్లో పెడదాం. మంచి వాసన గుమగుమలాడే చామదుంపల పులుసు రెడీ అయిపోతుంది. ఒక్క నిమిషం. ఇదిగో సాల్ట్ వేసాను కదా, ఇప్పుడు మూత పెడుతున్నాను. ఓ 5 మినిట్స్లో అయిపోతుంది. గుమగుమలాడే చామదుంపలు గుడ్లు పులుసు రెడీ అయిపోయింది. కట్టేస్తున్నాను. సర్వింగ్ బౌల్లో తీస్తున్నాను. గుమగుమలాడే చామదుంపలు గుడ్లు పులుసు రెడీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ.